ఈరోజు నేను మెంతికూర బంగాళదుంప కర్రీ తయారు చేస్తున్నాను. కావలసినవి బంగాళదుంపలు, మెంతికూర, తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. మెంతికూర బంగాళదుంప కర్రీ తయారు చేస్తాను. కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయించుకోవాలి. యాడ్ చేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు, మిర్చి బాగా వేయించుకోవాలి. ఇంట్లో తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పసుపు యాడ్ చేస్తున్నాం. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. మెంతికూర యాడ్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఉడికించుకున్న బంగాళదుంపలు యాడ్ చేస్తాం. కొంచెం కారం యాడ్ చేసుకుంటాం. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ సర్వ్ చేసుకోవడమే. ఇదండి ఈరోజు నేను తయారు చేసిన బంగాళదుంప మెంతికూర ఫ్రై. చివరిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఇది మిరియాల రసం పెట్టుకొని ఈ మెంతికూర బంగాళదుంప ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.